నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. హలో రాజు గారు. హలో అండి. సో ఇవాళ మాకు ఏ వంట చూపిస్తున్నారు? ఈరోజు కొంచెం కమ్మటి పులావ్ చేస్తున్నాను. కొబ్బరి పాలతో కొబ్బరి పులావ్ అండి. ఓ అదే కమ్మగా పులావ్ ఏంటి అని అనుకున్నా, కొబ్బరి పాలతో చేస్తున్నారనమాట. ఎస్ అండి. విన్నారు కదండి. మరి కొబ్బరి పులావ్ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. కొబ్బరి పులావ్కి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి పాలు పావు లీటర్, బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు పావు కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం బాస్మతి బియ్యం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే, ఆల్రెడీ నేను నానేసాను. సో కొబ్బరి పాలు అంటే మనకి ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టేసుకొని వడగట్టేసుకుంటే ఫస్ట్ బాగా పిండేస్తే మనకు ఫస్ట్ టైం వచ్చేది చిక్కటి పాలు అండి. సో ఫస్ట్ టైం వచ్చింది అవి తీసుకోవచ్చు. సెకండ్ టైం కూడా మనం తీసేసుకోవచ్చు. మళ్ళీ అదే ముక్కలు మళ్ళీ పట్టేసి చేసేసుకుంటే సరిపోతుంది మనకి. అది లేదంటే ఇప్పుడు మన మార్కెట్లో ఈజీగానే దొరుకుతున్నాయి పాలు కూడా, అవి తెచ్చేసుకోవచ్చు. చిక్కగా ఉంటాయి, అవైనా వాడుకోవచ్చు అండి. సో కొద్దిగా ఆయిల్. సో ముందుగా మసాలా దినుసులు. సో చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, అలాగే బిర్యానీ ఆకు. సో ఇవి వేగుతున్నప్పుడే ఉల్లిపాయ ముక్కలండి. సో మసాలా దినుసులు మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా వేస్తేనే సరిపోతుందండి. ఇది చెప్పాను కదా మీకు ఇందాక, ఇది కమ్మగా వస్తుంది మనకి. కమ్మగా ఉంటుంది. ఎస్. సో కొబ్బరి పాల టేస్ట్ డామినేటింగ్గా ఉంటుంది అంటారండి? అవునండి. సో లైట్గా మనకు ఆ మసాలా ఆ పలావ్ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఇది ఎక్కడండి? కేరళలో చేస్తారా ఇలా? మలబార్ సైడ్లో, సైడ్లో కొంచెం అంటే కొబ్బరి ఎక్కువగా పండే సైడ్లో చేస్తూ ఉంటారు. సో ఇది మనం ప్లెయిన్గా చేసుకుంటున్నాం. సో దీంట్లో కావాల్సిన మనకు నచ్చిన వెజిటేబుల్స్ లేదా పన్నీర్, మష్రూమ్ ఏదైనా మనం యాడ్ వేసుకొని చేసుకోవచ్చు. సో లైట్గా మనకు మారుతున్నప్పుడు అంటే కలర్ అనేది కొంచెం, ఎందుకంటే ఒక్కసారి ఇది కలర్ మారడం మొదలైతే ఫాస్ట్గా మారిపోతుంది. ఓకే, సో కొంచెం లైట్గా చేంజ్ అవుతుందండి. అవునండి. సో ఈ స్టేజ్లో మనం పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఈలోగా ఆ ఆనియన్ కూడా కొంచెం మిగతా రంగు కొంచెం మారిపోతుందండి. సో కాస్త వేగాలి మనకు. సో వేయిస్తూ ఉండండి. ఈలోగా మనం చూద్దాం చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సాస్ అనేది చాలా వాటిల్లో వాడుకుంటూ ఉంటాం మనము. ముఖ్యంగా పిల్లలు బ్రెడ్లోకి వాటికి వేసుకుని ఇష్టంగా తింటూ ఉంటారు కదా. మరి బయట దొరికేది కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే మరింత టేస్టీగా చేసుకోవచ్చు, మరింత హైజీనిక్గా చేసుకోవచ్చు. ఇంట్లో కనుక సాస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నట్లయితే అందులో కొద్దిగా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే సాస్ మరింత టేస్టీగా ఉండడమే కాకుండా మరింత సాఫ్ట్గా కూడా వస్తుంది. చిట్కా చూసాం కదండి. ఓకే, వేగినట్టేనా అండి? ఓకేనండి. సో దీంట్లో పుదీనా, అలాగే నానబెట్టిన బియ్యం అండి. కొంచెం లైట్గా మసాలా దినుసులతో పాటు కొద్దిగా వేయించుకుంటున్నాం. ఆ తర్వాత పాలు, అలాగే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసేసి ఉడికిచ్చేసుకోవాలండి, అంటే ఎసరు పోసేసుకొని. సో ఇప్పుడు సరిపడా ఉప్పు, కొబ్బరి పాలండి. ఓకే, కొద్దిగా పెరిగేస్తున్నాను. ఇది కంపల్సరీ అని కాదు, కొంచెం లైట్ ఆ పులుపు ఈ పలావ్లో బాగుంటుంది తగలడానికి కదా కొంచెం.
కొంచెం పులుపుదే ఉండాలి అది కూడా. సో మిగతాయి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు నీళ్ళు వేయమంటారా? నీళ్ళు వేసేసుకుని మనం ఇది ఇంకా ఉడికితే మనకు రెడీ అయిపోయినట్టండి పలావ్. సో నీళ్లు కూడా మనం ఇప్పుడు ఎలా చూసుకోవాలంటే మనం ఈ కొబ్బరి పాలు వేసాం కాబట్టి అది కూడా మనం కౌంట్లోకి తీసుకోవాలి. దాన్ని కూడా మెజర్మెంట్లో కౌంట్ తీసుకోవాలి. ఎస్ అండి. అది గుర్తుపెట్టుకోవాలండి. మనం నీళ్లు మామూలుగా ఎంత వేస్తామో అంత వేసేసి మళ్ళీ పైనుంచి కొబ్బరి పాలు వేస్తే బిర్యానీ అవ్వదు, అది కిచిడి అవుతుంది. కరెక్ట్, మసాలా కిచిడి అవుతుంది. కాబట్టి మనం నార్మల్గా బిర్యానీకి ఎంత నీళ్ళు వేస్తామో ఆ పాలు నీళ్లు రెండు సమానంగా వేసుకోవాలి. ఎస్ అండి. సో ఇది మనకు ఉడికితే మన కొబ్బరి పలావ్ రెడీ అయిపోయిందండి. సార్ చూద్దామండి. ఓకే, స్మెల్ అయితే బాగా వస్తుంది. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాం. దీంతో ఏం కాంబినేషన్ బాగుంటుంది సార్? రైతా లేకపోతే ఏదన్నా లైట్ గ్రేవీ అండి, మరీ హెవీగా కాకుండా కమ్మగా ఉండాలి. కమ్మగా ఉండాలి. పుదీనా, సో వేడివేడిగా కొబ్బరి పలావ్ రెడీ అండి. థ్యాంక్ యూ. చాలా సింపుల్ అండి, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. కొబ్బరి పులావ్ తయారీ విధానం: ముందుగా బాస్మతి బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత కొబ్బరి పాలు, పెరుగు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకపెట్టాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే కొబ్బరి పులావ్ రెడీ. కొబ్బరి పులావ్ ప్లీజ్. ఎస్, స్మెల్ చాలా బాగా వస్తుంది. అవును. కమ్మగా ఉంది. మెయిన్ టైం లైట్ ఆ మసాలా ఫ్లేవర్ కూడా తెలుస్తుందండి. సో లైట్ రైతా ఏదైనా ఇందాక చెప్పాను, అందుకే మైల్డ్ గ్రేవీ ఏదైనా ఎక్కువ స్పైసీగా లేకుండా, ఎక్కువ మసాలా లేకుండా అలాంటిది అయితే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చిప్స్ అంటేనే అందరూ ఇష్టంగా తింటారు, ముఖ్యంగా పిల్లలైతే మరింత ఇష్టంగా తింటూ ఉంటారు. మరి చిప్స్ కరకరలాడుతూ ఉంటే ఇంకా టేస్టీగా ఉంటాయి కదా. అందుకని అరటికాయ చిప్స్ తయారు చేసుకునేటప్పుడు అవి మరింత క్రిస్పీగా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా ఉప్పు నీళ్లు చల్లి ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత కనుక ఫ్రై చేసుకున్నట్లయితే చిప్స్ మరింత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్ కి పోటీ పడడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నారో ఈ మహిళల్ని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు గీత అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు జయ. జయ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సైనిక్పూర్ నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? ఏంటి దగ్గర హౌస్ వైఫ్. ఓకే, ఇద్దరికి ఒకళ్ళు వాళ్ళు పరిచయమా? వదిన వరదలో అవుతా ఉంది. ఓహో, అలాగా. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. సో కిచెన్ క్వీన్ అవ్వడానికి పోటీ పడుతున్నారు ఇద్దరు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. ఫస్ట్ వంట మీదే కదా గీత గారు? అవునండి. ఏ వంట? బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడి ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మామూలుగా ఇంట్లో ఇంట్లో చేసేదండి. టీవీ చూస్తున్నాం, తెలుగు రుచి ఫాలో అవుతాం. ఒకసారి మీరు చూపించిన పాలకూర సేమియా ట్రై చేసాం. పాలకూర సేమియా ఉప్మా. వెరీ నైస్, బాగుంది. బాగుందా? గుడ్. అలా మీ ప్రోగ్రామ్స్ ఫాలో అవుతాం. ఓకే, అలా చూసి నేర్చుకున్నదండి. థ్యాంక్ యూ, వెరీ నైస్. బీరకాయ పచ్చడి అండి, కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పచ్చడి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పల్లీలు కొద్దిగా, ఎండుమిరపకాయలు 8, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ నాకు మీరు చక్కగా పెద్ద బొట్టు పెట్టుకున్నారు, ఎంత ముచ్చటగా ఉన్నారు తెలుసా. నాకు ఎంత ఇష్టం పెట్టుకుంటే. చాలా బాగున్నారు. కొంచెం ధనియాలు, జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి,
సో ఇక్కడికి రావాలన్న ఐడియా ఎవరిది? ఈ ఇద్దరిలో ఎవరు ఇనిషియేషన్? ఇద్దరు అండి. ఇద్దరు అనుకుని అనుకునే వెరీ గుడ్. సరే వెళ్ళాలి మనం ఎలా అయినా అనుకున్నారా? ఇద్దరికి కామన్ గా వంటలు చేయడం అంటే ఇంట్రెస్ట్ అనమాట. అంటే నార్మల్గా అందరూ వంటలు చేస్తారు, మేము ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటాం అందులోనే మళ్ళీ. అందుకని ఆ ఇంట్రెస్ట్ బాగానే ఉన్నారా? అయితే వరలే. సో ఆ ప్రయోగాలు ఇక్కడ కూడా చూపిద్దామని వచ్చారా? వెరీ అంటే గుడ్, ఇద్దరికి కలిపి ఒకటే హాబీ ఉందని ఇలా మిక్స్ అయింది అనమాట వచ్చి. వెరీ గుడ్. సో ఎక్కువగా తెలుగు రుచిలో చూసి ఏం చేస్తుంటారు మీరు? స్నాక్ ఐటమ్స్ బాగా చేస్తామండి. రాజుగారు చూపిస్తూ ఉంటారు కదా చాలా వెరైటీస్, అవును, అవన్నీ ట్రై ఆయన చేస్తాను. ఒక అక్షయ పాత్ర. ఒక బౌల్లోకి తీసుకోండి. చల్లారనిద్దాం. దీంట్లో ఏం చేద్దాం? కొంచెం ఆయిల్ వేసి బీరకాయ ఫ్రై చేసుకుంటాం. ఇది నిలవ పచ్చడా టెంపరీయా? టెంపరీ అండి, రోటి పచ్చడి అంటారు కదా, రోటి పచ్చడి అట్లా. సో మీరు బీరకాయ పైన పొట్టు తీయకుండా చేస్తున్నారు. పొట్టు తీయని అవసరం లేదు, అట్లా చేసేటం. ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కాసేపు మూత పెట్టుకుందాం అండి, ఫ్రై అవుతాయి తొందరగా. ఓకే. కమ్మటి వాసన వస్తుందండి బీరకాయ నుంచి. మీకు వస్తుంది కదా? వస్తుందండి. భలే బాగా అనిపిస్తుంది కదా ఇలా వేగుతుంటే. సో మీ ఇద్దరిలో కామన్ ఏంటి? పక్క పక్కనే ఉంటారా? పక్క పక్కన కాదు, దగ్గర ఉంటాం, దగ్గరలో డిస్టెన్స్. సో ఇద్దరు కామన్ గా ఏ పని చేస్తుంటారు? ఇద్దరు కామన్ గా వాకింగ్ వెళ్తుంటాం, యోగా చేస్తుంటాం, ఈ కుకింగ్ అంతా కూడా ఆల్రెడీ చెప్పారు ఇద్దరికి ఇంట్రెస్ట్ అని. అదే వాకింగ్, యోగా, ఎక్కడైనా షాపింగ్కి వెళ్తాం, అట్లా ఇద్దరం కలిసి చేస్తుంటాం. వెరీ నైస్. మూవీస్కి వెళ్తాం, అట్లా. వెరీ గుడ్. ఆడపడుచు అద్దమొగుడు అంటారు కదా? అవునండి. సో ఆ సంగతి మీ విషయంలో ఎలా వ్యాలిడ్ అవుతుంది? అర్థమో కూడా అంటే కొన్ని విషయాల్లో అవునని చెప్పాలి, ఎందుకంటే మనల్ని బాగా అర్థం చేసుకునే విషయంలో, నెక్స్ట్ ఒక సపోర్ట్ విషయంలో అట్లా. కానీ మామూలుగా అయితే వెరీ ఫ్రెండ్లీ అండి, ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. ఫ్రై అయిందండి, కాస్త చల్లారాక మనం మిక్సీ చేసుకుందాం. సో చల్లారిపోయిందండి, ఇది వేసేసుకుందామా అండి? ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అవి వేసుకుందాం మిక్సీలో. నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. వేయించిన పల్లి వేసుకుందాం. కొన్ని వెల్లుల్లి, అలాగే పచ్చివే, కొంచెం సాల్ట్ మన టేస్ట్కి సరిపడేంత, కొంచెం పసుపు, కొంచెం చింతపండు అండి, కొంచెం వాటర్ వేసుకుందాం. వేసుకుందామా? చూడండి, చాలా చూడండి. రెడీ. వావ్. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు కొంచెం, కొంచెం జీలకర్ర అండి, ఎండుమిర్చి రెడీ.
అవి ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు. ఇలా చిటపట్లు ఎవరు ఆడతారు ఇద్దరిలో? ఇది ఇద్దరికీ లేదండి అలవాటు. లేదు లేదు, చాలా కూల్గా కామ్గా ఉంటాం. అయిందండి, ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. ఓకే. వావ్, ఓకే అండి, రెడీ. బీరకాయ పచ్చడి టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉందో. తప్పకుండా. భలే బాగుంది కదా, మనం ట్రై చేద్దామే. చాలా సింపుల్. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బీరకాయ పచ్చడి తయారీ విధానం: ఒక పాన్ లో ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో నూనె వేసి బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. మిక్సీ జార్ లో వేయించుకున్న ధనియాల మిశ్రమం, వేయించిన బీరకాయ ముక్కలు, వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు, కొద్దిగా చింతపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని పచ్చడిలో వేస్తే బీరకాయ పచ్చడి రెడీ. ఓకే, టేస్టింగ్ టైం. ఓకే అండి, ఇది గీత గారు చేశారు. బీరకాయ, బీరకాయతో పచ్చడి, ఓకే. రోటి పచ్చడి లాగా అన్నమాట. ఎలా ఉందండి? ఇంట్లో చేసినట్టుందా? ఏమైనా బాగుందండి. కొంచెం ఎక్కువ రుచి యాడ్ అయిందా చాలా బాగుంది, మా ఇంట్లోకి వచ్చినందుకు? చాలా బాగుంది. యమ్, వెరీ నైస్. Yes. బాగుందండి. పల్లీలు వేశారు కదా, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. బాగా వచ్చింది. బాగా వచ్చిందండి, బాగా చేశారు. వెరీ నైస్. యమ్ యమ్. మీరు ట్రై చేయండి. మంచి టెంపరీ పచ్చడి, అప్పటికప్పుడు లాగించేస్తారు, ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. యాపిల్ ముక్కలు కట్ చేసి కాసేపు అలా ఉంచగానే నల్లబడిపోతూ ఉంటాయి కదా, అందుకని యాపిల్ ముక్కల మీద కొద్దిగా నిమ్మరసం కనుక పిండుకున్నట్లయితే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ వంట చేయడానికి జయ గారు సిద్ధంగా ఉన్నారో? జై జై హో. జై. ఏ వంట చేస్తున్నారు మాకు? నేను రాగి సేమియా ఖీర్ చేస్తున్నాను. రాగి సేమియా ఖీర్. ఇది ఎక్కడ నేర్చుకున్నారు? ఇది మా అత్తయ్య గారు నేర్పించారండి. అక్కడ నేర్చుకున్నారు. రాగి సేమియా ఖీర్ కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. రాగి సేమియా ఖీర్ కి కావాల్సిన పదార్థాలు: రాగి సేమియా 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు 1/2 లీటర్, జీడిపప్పు కొద్దిగా, బాదం పప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, యాలకులు 4, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. మనం మొదట నెయ్యి వేసుకుందాం. మీకెంతమంది అండి పిల్లలు? నాకు 2 పిల్లలండి. ఏం చేస్తుంటారు? బాబు ఇంజనీరింగ్ 3rd ఇయర్, పాప ఇంటర్ 2nd ఇయర్. బిజీ అన్నమాట. ఏం బిజీ ఏం లేదండి, పిల్లలు పెద్దగా అయ్యారు కాబట్టి అంత బిజీ ఏం లేదు. అంత బిజీ లేదా? పిల్లలు చదువుకుంటున్నారంటే కూడా వాళ్ళు ఇంటికి రాగానే ఏం అడుగుతారో, ఏం చేసి పెట్టాలో అని ఉంటాయి కదా. ఏం లేదు, కొంతమంది అలా అనుకుంటారు కానీ మనం టైం కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే అసలు అలాగే అనిపించదు కదా. అంతే, వాళ్ళకి పెట్టిపోయేసి మనం వాకింగ్కి వెళ్ళడమే, అంతే కదా. అంతేగా, ప్లానింగ్ అది. ప్లానింగ్. నెయ్యి కాకిందండి. మనం మొదటగా జీడిపప్పు వేయించుకున్నాం, కిస్మిస్ కూడా వేయించుకున్నాం. ఇది కొంచెం వేగిన తర్వాత బాదం కూడా వేసుకున్నాం. మీరు తెలుగు రుచిలో అన్ని చూసి చేస్తుంటారా? చూసి చేస్తుంటామండి, చాలా మంచి మంచి రెసిపీస్ అన్ని చెప్తున్నారు. ప్లస్ హెల్దీ. ఎక్కువ ఏమి ఇష్టం? ఆవిడ స్నాక్స్ అన్నారు, మీరు? నేను ట్రై చేసేది అయితే ఎక్కువ కొంచెం బిర్యానీలో వెరైటీస్ అన్ని చేస్తుంటా అండి. మన రాజుగారు చెప్పిన కార్వింగ్ అయితే నాకు చాలా నచ్చుతుంది. కొంచెం సేమియాని కూడా లైట్గా. సో రాగి సేమియా దొరుకుతుంది కదండి? దొరుకుతుందండి. ఇది వేగిపోయింది. ఇప్పుడు మనం పాలు వేసుకుందాం. కాచిన పాలా అండి? సో కొంచెం ఇవి సేమియా ఉడకాలి కదా. సేమియా కొంచెం ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుకొని ఉడికించుకోవడం. ఓకే. సో మీ ఇద్దరిలో అసలు అంటే ఏదైనా ఒక రిలేషన్షిప్ ఉండాలంటే, స్పెషల్ ఇలాంటి రిలేషన్షిప్ ఏంటి అవసరం అంటారు? మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఒకరి మీద ఒకరికి అసూయలు ఉండకూడదండి, ముఖ్యమైనది అదే. కరెక్టే.
ఒకళ్ళు ఏదైనా ఒక విషయంలో డెవలప్ అవుతున్నారంటే మనం కూడా ఫ్రెండ్లీగా తీసుకోవాలి. అలాగే ఉంటే ఎప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది. అది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి తప్ప ఈగో వద్దు కదా. ఈగోని గో గో అని అంతేనా? అంతే అండి. కరెక్ట్. సో పక్క వాళ్ళు ఎదుగుతున్నారంటే అరే మన అన్నయ్య కదా, లేకపోతే మన అమ్మాయి కదా అని అనుకోవాలి. ఎవరైనా అంతే. ఆ, అయ్యో వాళ్ళకుందే నాకు లేదే అని పోరు పెట్ట. ఆ పోరు పెట్టామంటే అసలు ఎంతటి వాళ్ళకైనా నష్టమే. ఇబ్బందులే. కరెక్టే, బాగా చెప్పారు. సో పండుగలు అవి వస్తే కలిసి ఫోన్ చేయడం అవన్నీ చేస్తామండి. కానీ దీపావళికి ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కూడా కలిపి సెలబ్రేట్ చేసుకుంటారు. వెరీ గుడ్. దీపావళి అయితే కంపల్సరీ. ఇంకా తక్కిన పండుగలు కూడా షాపింగ్ అంతా కూడా మేము ఇద్దరమే కలిసి చేసుకుంటాం. దివాళి నెక్స్ట్ రాఖీ కంపల్సరీ కలిసే చేసుకుంటాం. రాఖీ రాఖీ పండుగ ఉడికినట్టేనా కొంచెం వెయిట్ చేయాలా? చూస్తాం. చూడండి కొంచెం ఏమో కదా. చూడకాలి కదా. ఈ రాగి సేమియా కొంచెం జిగురులో వస్తూ ఉంటుంది కదండి, రాగిది రాదండి, అంతే ఉండదా? ఏముండదు, మన నార్మల్ సేమియా లాగా ఉంటుంది. ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంకా టేస్టీగా ఉంటుందంటారా? ఓకే. అంటే రాగి పిండి ఎలాగో కొంచెం స్వీట్గానే ఉంటుంది, టేస్ట్ కూడా ఇంకా కొంచెం ఎక్కువ బాగానే ఉంటుంది. బాగుంటుంది అంటే. ఓకే. అది మీరు అన్నది ముందు ఫ్రై చేశారు కదండి, చెయ్యకుండా చేస్తే కొంచెం మీరు అన్నట్టు జిగురుగా అనిపిస్తుంది. కొంచెం మనం ముందు ఫ్రై చేసుకుంటే అట్లా ఏమనిపించింది. ఓహో, అది కూడా ట్రిక్ అంటారా? అంతే. నేతిలో మీరు ఫ్రై చేశారు కదా అండి, అలా చేయకుండా వేస్తే కొంచెం జిగురు కాస్త అనిపిస్తుంది మనకి. ఇది ఉడికిందండి, కొంచెం పంచదార వేసుకుంటాం. సో రాఖీ పండగ మెయిన్ పండగ అన్నమాట, ఇంపార్టెంట్ కదా. అప్పుడు గిఫ్ట్స్ ఎవరు ఇస్తారు? వదిన గారా, అన్నయ్య గారా? అంతే, వదిన గారు ఇవ్వాలి. అవునా? వదిన గారే కొని పెడితే అన్నయ్య గారు ఇస్తారేమో. అంతే, ఎందుకంటే ఇచ్చే గిఫ్ట్లు మేము ఇద్దరం వెళ్ళి షాపింగ్ చేస్తామండి. అవునా? ఇది బెస్ట్, ఇది బాగుంది కదా, ఈ సిస్టమ్ బాగుంది. కావాల్సింది కొనేసుకుంటే. చూడండి, ఇంకా ఈ ఆడపడుచు అలుగుతుందండి? లేదండి అస్సలు. అలాగదా? అస్సలు. అయితే మీరు బ్యాడ్ ఆడపడుచు. లేదండి, కొంచెం అలగాలి కదండి. మీ అమ్మాయి అబ్బాయిలు, మీ అమ్మాయి అలుగుతుందా? మా అమ్మాయి ఇప్పుడైతే అలుగుతున్నది. అలుగుతుందా? ఓకే, మిమ్మల్ని చూసి నేర్చుకోమన్నారు అయితే. సరిపోతుందండి, అయిపోతుంది. ఆఫ్ చేసేసి ఆఫ్ చేస్తాం. మనం దీంట్లో కొంచెం ఇలా చేసుకున్నాం. ఓ, పొడి కాకుండా అలాగే వేసేసారా? బాగుంటుంది. తీసేద్దామండి. మనం ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, బాదం వేయండి, వేయండి, పుష్కలంగా వేయండి. వావ్, ఇప్పుడు చూస్తుంటేనే నోరు పుడిపోతుంది. అవునండి, అవును. రాగి సేమియా కీర్ రెడీ అయిపోయిందండి. ఇది మీరు ఎక్కువ తిన్నా కూడా పర్వాలేదు, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. డోంట్ నేను మొత్తం తినేస్తాను. రాగి సేమియా కీర్ రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? రాగి సేమియా కీర్ తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. అదే పాన్ లో రాగి సేమియా వేయించి పాలు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార వేసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ తర్వాత యాలకులు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకుంటే రాగి సేమియా కీర్ రెడీ. రాగి సేమియా ఖీర్, కమ్ ఆన్ అటాక్. స్వీట్ అనగానే యమ్మీ యమ్మీగా ఎలాగో ఉంటుంది. సో రాగితో చేయడం తక్కువ లేకుండా అంత సరిపోయిందా? సరిపోయింది. సో మెయిన్గా ఏంటంటే కొంచెం సేమియా అనేది మనం రాగి తీసుకున్నారు కదా, సో దానివల్ల ఆ రుచి అనేది కొంచెం మారుతుంది, కొద్దిగా మారుతుంది కదా. ఎస్ అండి. సో ఎలా చేశారండి? బాగా చేశారా? మీరే చెప్పాలి. యమ్మీ, చాలా బాగుంది. ఎస్, చాలా యమ్మీగా. మీరు అన్నట్టు మామూలు సేమియా దానికి అండ్ రాగి సేమియా దానికి చాలా తేడా ఉంది టేస్ట్లో. అవునండి, చాలా బాగుంది, బాగుంది. ఇది కొంచెం దగ్గర ఏంటంటే కొంచెం చాక్లెట్. రాగి ఎప్పుడు చేసినా మనం ఎడిట్ చేసుకున్న స్వీట్ ఐటమ్స్ స్పెషల్గా కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ కొంచెం దగ్గరగా ఉంటుంది.
సో ఇద్దరు బాగా చేశారు మీరు ఇద్దరు బాగా అన్నట్టు. చేశారు. సో ఒకళ్ళు హాట్ ఒకళ్ళు స్వీట్. ఎస్, హూస్ ద విన్నర్? బేసిక్ అయితే రెండు బాగున్నాయి. ఐ నో, కష్టం. ఓకే, దేనికి పోటీ లేదు యాక్చువల్లీ. పోటీ లేదు. బట్ ఈరోజు ఖీర్. హీర్ కిచెన్ క్వీనా? ఎస్, ఏ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాగా Very వచ్చింది. nice. అంటే ఆ రాగి సేమియా చేయడం వల్ల ఆ టేస్ట్లో కొంచెం తెలుస్తుంది మనకు. అది ఆ సేమియా తింటున్నప్పుడు ఆ ఫీల్ అనేది కూడా తెలుస్తుంది. రెగ్యులర్ దానికి కొంచెం భిన్నంగా ఉంది అన్నట్టుగా ఓకే, బాగా వచ్చింది. Thank you. సో పచ్చడి కూడా చాలా సూపర్ ఉంది. పచ్చడి చాలా బాగుందండి. థ్యాంక్ యూ. బట్ ఒకళ్ళు క్వీన్ అవ్వాలి కాబట్టి ఇవాళ మీరు మా తెలుగు రుచి క్వీన్, కిచెన్ క్వీన్. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి విజయ్ గారు. థ్యాంక్ యూ. అండ్ మీకు కూడా అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు తెలుగు రుచి. థ్యాంక్ యూ. మీకు కూడా గిఫ్ట్ తెలుగు రుచి నుంచి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చింతపండు పులిహోర చేసుకుంటూ ఉన్నట్లయితే పులిహోర కోసం మనం చింతపండును ఉడకబెట్టుకుంటాం కదా, అందులో చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఉడికించుకుని దాంతో పులిహోర చేసుకున్నట్లయితే పులిహోర మరింత రుచికరంగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్లో షెఫ్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. పేరండి? శ్రీచరణ్ రెడ్డి అండి, ఓకే, ఎక్కడి నుంచి? హైదరాబాద్ అండి, లోకల్. ఓకే, సో ఆల్రెడీ మీరు షెఫా, నేర్చుకుంటున్నారా, స్టూడెంటా? నేను ఇంకా స్టూడెంట్ అండి, సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అవును, ఎక్కడ ఈ కాలేజ్? శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఈసీఆర్లో. ఓకే, సో ఇందులో ఇంట్రెస్ట్ కుకింగేనా? కుకింగ్ అండి. ఏంటి ఇష్టం, స్పెషలైజేషన్ ఎందులో చేయాలని నేను కాంటినెంటల్లో స్పెషలైజేషన్ చేద్దాం అనుకుంటున్నారా? సో ఇవాళ మాకు ఏం చేసి పెడుతున్నారు? క్రిస్పీ గోబీ అండి. క్రిస్పీ గోబీ చేస్తున్నారు. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రిస్పీ గోబీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, ఉల్లిపాయ 1, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. స్టార్ట్ చేద్దామా? ఓకే మ్యామ్. సో డీప్ ఫ్రై కదా, అవును. ఆయిల్ ఫస్ట్ వేడికి పెట్టుకుందామా? వేడికి పెట్టుకుందాము, సిమ్మర్లో పెట్టుకుందాము. మనము ఆ గ్యాప్లో బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే ఓకే. కొంచెం కార్న్ ఫ్లవర్ తీసుకుందాం. ఇంట్లో ఎప్పుడైనా కుకింగ్ చేస్తావా సరే? అస్సలు చేయను, హ్యాబిటే లేదు. ఎవరికైనా వండి పెట్టావా ఇప్పటి వరకు? అస్సలు లేదు. బాబాయ్ నేనే ఫస్టా? అవునా? అంటే కాలేజ్లో మాకు అలవాటు ఉంది మ్యామ్. ఎవరికైనా వండి పెట్టావా? Success ఏనా? సక్సెస్ ఓ అయ్యి. థ్యాంక్ గాడ్. కార్న్ ఫ్లవర్ వేసుకున్నాక కొంచెం సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల మిరియాల పొడి. సోయా సాస్ ఓకే. టేస్ట్ కోసం. అసలు ఈ సోయా సాస్, చిల్లీ సాస్, ఇవి టొమాటో సాస్ లేకుండా చైనీసే అవ్వదు కదా. అవ్వదు. రెడ్ చిల్లీ సాస్ ఓకే. కొంచెం, గ్రీన్ చిల్లీ సాస్ ఓకే. కొంచెం, జింజర్ గార్లిక్ పేస్ట్ తగినంత, కొంచెం ఫుడ్ కలర్. ఓకే, జస్ట్ బిట్. ఇది ఆర్గానిక్ ఫుడ్ కలర్. ఆర్గానిక్. ఇప్పుడు మిక్సింగ్ అప్పుడు కొంచెం వాటర్ Okay. యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఓకే డన్. మీరు కలపండి, నేను వేస్తాను. ఎంత పల్చగా కలపాలి? పల్చక్ అని కాదండి, కొంచెం థిక్ ఉండాలి బ్యాటర్. ఎందుకంటే కాలీఫ్లవర్కి మళ్ళీ అంటుకో జారిపోకుండా అంటుకొని ఉండాలి. ఓకే. సో ఇంట్లో ఎప్పుడు వంట చేయను నువ్వు వంట చేద్దామని ఎలా అనుకున్నావు అసలు ఈ ప్రొఫెషన్లోకి వద్దామని? ఇంట్లో అంటే మా మమ్మీ టేస్టీ ఫుడ్ చేస్తుంది, మళ్ళీ నాకు చేసే అవసరం ఉండదు. ఓహో, ఆవిడ బాగా, ఎలాగో అందరు అమ్మలు బాగా చేస్తారబ్బా. అవును. నువ్వు మరి సో అలాగే అవసరం ఉండదు. కానీ అమ్మకి చేసి పెట్టాలని నీకు ఎప్పుడు అనిపించలేదా చరణ్? అనిపిస్తుంది, కానీ మమ్మీ నాకు ఆ ఛాన్స్ ఇవ్వదు, మమ్మీయే చేసేస్తుంది. నేను ఈసారి నువ్వు సర్ప్రైజ్ చేసే. ఈ టైం ట్రై చేస్తానండి. ట్రై ఓకే, అండ్ డోంట్ క్రై. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ మరీ పల్చగా లేకుండా మరీ థిక్ లేకుండా మనం కొంచెం గరిట జారుడుగా కలుపుకోవాలి. అంతే. ఓకే.
నెక్స్ట్ ఇప్పుడు గోబీని తీసుకొని 1 by 1 మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. Okay, ఆయిల్ yes, హీట్ అయింది. సో అన్నీ వేసేసుకుని అలా కుదరదా? అలా అది కూడా కూడా చెయ్యొచ్చు. చెయ్యొచ్చు, కానీ సింగిల్ 1 by 1 ఇట్లా చేస్తే బాగా వస్తుందా వేసుకుంటుంటే ఫ్లేక్స్? బాగా వస్తుంది. సో మీరు షెఫ్ అవుతా అంటే అమ్మగారు ఓకే అన్నారా? అమ్మగారు నాన్నగారు అందరు ఇంట్లో? స్టార్టింగ్ లో షెఫ్ అవసరం, చాలా కష్టం ఉంటుంది అన్నారు, కానీ నా ఇంట్రెస్ట్ ఈ సైడ్ ఉంది కాబట్టి ఇంకా ఓకే అన్నారా? ఓకే అన్నారు. ఎవరు కష్టం ఉందన్నారు, అమ్మగారా నాన్నగారా? మమ్మీ అన్నారు. ఆవిడకి తెలుసు కదా మీరు చేయరు కదా ఇంట్లో. ఎప్పుడు కిచెన్ వైపే పోండి వాడివి, నీకు కిచెన్ అవసరమా అనింది, ఆ, కానీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మమ్మీ కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఉండే సైడే వెళ్ళు. సో కుకింగ్తో పాటు ఇంకేం నేర్పిస్తారు? మీ అన్నీ నేర్పిస్తానండి. ఒక 5 star హోటల్కి ఎలాంటి వర్కర్ కావాలో అన్నీ నేర్పిస్తారు హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్. ఓకే, ముందర రిసెప్షన్ నుంచి ఇంకా షెఫ్ దాకా అన్నీ అన్నీ చూపిస్తారు. అన్నీ చూపిస్తారు. హౌస్ కీపింగ్ నీట్గా ఎలా పెట్టుకోవాలి. ఆ. సో బేసికల్గా మనం ఇంట్లో నేర్చుకోవన్నీ అక్కడ నేర్పిస్తారు కదా? కరెక్టేనా? చెప్పాలంటే అది నిజమే. నిజమే కదా? ఓకే, సో ఇది వేగుతోంది. నెక్స్ట్ ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? ఇది డీప్ ఫ్రై అయిపోయినాక మనం ఇప్పుడు టాస్ చేసుకోవాలి సాస్లో కొంచెం. ఇది ఇంకా డీప్ ఫ్రై అవ్వాలి కదా? అవును, ఇంకొంచెము. సో పని చేద్దామా? అది ఇక్కడ షిఫ్ట్ చేసి టాస్ పక్కన చేసుకుందామా? యా, ఓకే. తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. కొంచెం గార్లిక్, వెల్లుల్లిపాయ సన్నగా తరిగింది, సన్నగా తరిగిన ఉల్లిపాయలు తగినంత, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి. ఇది చూడండి, ఇది అయినట్టేనా? ఇంకొంచెం ఉందా? అయిపోయింది, ఇప్పుడు తీసేయచ్చు. కొంచెం సరే ఇలా పెడతాను. ఓకే ఇప్పుడు ఇందులోంచి అందులో వేసుకోవడమే కదా? అంతే. సో ఇలా పెడతా. ఓకే, 2 to 3 drops ఆఫ్ సోయా సాస్ వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అంతేనా? ఇంకా 2 to 3 drops ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. తగినంత ఉప్పు టేస్ట్ కోసం. ఆల్రెడీ ఇందులో కూడా వేసాం కదా? వేసాం. మనం కొంచెమే సాస్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఇది క్రిస్పీ గోబీ, క్రిస్పీనెస్ వెళ్ళకుండా క్రిస్పీగా ఉండడానికి కొంచెం సాస్ వేసుకుంటున్నాం, సో దట్ ఫ్లేవర్ అలాగే ఉంటుంది. లేకపోతే మంచూరియా అయిపోతుంది. లేకపోతే వెట్ మంచూరియా అయిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు వేసుకోవచ్చు. ఓకే, డీప్ ఫ్రై తక్కువ వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది, ఎక్కువ వేసుకుంటే మంచూరియా అయిపోతుంది. తక్కువ వేసుకోవాలి. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేసి. ఓకే, దాంట్లోకి తీసుకుందామా? తీసుకో. గార్నిషింగ్ కోసం కొంచెం కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర చాప్ చేసిన కొత్తిమీర పైన వేసేసుకొని, కొన్ని స్లైస్ చేసిన క్యాబేజ్ అండ్ క్యారెట్ సైడ్లో ఇలా. అంటే నార్మల్గా చైనీస్ డిషెస్లో క్యాబేజ్ ఇస్తారు, సో దట్ తినే స్టార్టర్తో పాటు ఇది కాంప్లిమెంట్గా తినడానికి. ఓకే, సాలడ్ లాగా. సాలడ్ లాగా. మన క్రిస్పీ గోబీ రెడీ. థ్యాంక్ యూ. క్రిస్పీ గోబీ ఎలా చేయాలో మరోసారి చూద్దాం. క్రిస్పీ గోబీ తయారీ విధానం: ఒక బౌల్లో కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ వేసి తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కాలీఫ్లవర్ ముక్కల్ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఉప్పు, వేయించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలపాలి. అంతే, క్రిస్పీ గోబీ రెడీ. క్రిస్పీ గోబీ ఇక్కడ క్రిస్పీగా యమ్మీగా ఉంది. అటాక్. బాగా వచ్చింది, క్రిస్పీగా ఉంది.
మెయిన్ టైం అంటే బాగా వేగింది. సీజనింగ్ అనేది కూడా కరెక్ట్గా అంటే మీరు వేసిన సాసెస్ కానీ అవన్నీ కూడా బాగా పట్టింది. సూపర్గా వచ్చింది. బాగా చేశారు. వెల్ ఓకే, డన్. థ్యాంక్ యూ. హార్టీ కంగ్రాచులేషన్స్. ఈసారి మీ అమ్మగారికి కూడా వండి పెట్టండి. అండ్ తెలుగు రుచి నుంచి మీకు గిఫ్ట్. ఆల్ ది బెస్ట్ టు యూ ఫర్ యువర్ కెరియర్. యమ్మీ యమ్మీ టేస్టీ ఫుడ్ మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు కార్వింగ్ టైం. సో షెఫ్ గారు ఇవాళ కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? టొమాటో అలాగే స్ప్రింగ్ ఆనియన్ కాంబినేషన్లో స్వాన్ చేస్తున్నానండి. అనుకున్నాను తెలుసా, ఎస్, అది చూడగానే కనిపెట్టాను. సో వంటలే కాదండి, మీరు కార్వింగ్ కూడా ఫుల్ అన్నీ నేర్చేసుకుంటున్నారు. ఓకే, సో ఇది హెడ్ అండి. సో న్యాచురల్గా బాగుంటుంది ఇది. సో ఈ బల్బ్ వచ్చేసి కొంచెం రౌండ్గా, ఇది కొంచెం లాంగ్గా మనకు కరెక్ట్ సరిపోతుంది. సో అది నెక్ కింద కొంచెం స్లాండ్గా కట్ చేసాం. సో బేస్ చూసుకోవాలి, లెవెల్గా లేకపోతే ఒకసారి కట్ చేసుకుంటే మనకు ప్రాపర్గా కూర్చుంటుంది. ఓకే. సో ఇది చేసేప్పుడు నైఫ్ మంచి షార్ప్గా ఉండాలండి. సో మనం చేసేదాన్ని బట్టి మనం ఎలాంటి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఎంచుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్, ఫస్ట్ అదే అక్కడే ఉంటుందండి. నేను ఇదివరకు కూడా చెప్పాను కదా, కరెక్ట్ మనం వెజిటేబుల్ అనేది సూటబుల్ వెజిటేబుల్ తీసుకుని సెలెక్షన్ అనేది బాగుంటే 50% కార్వింగ్ అక్కడే అయిపోతుంది. అయిపోయినట్టే. సో ఇక్కడ సైడ్లో ఒక 2 అండి. సో టొమాటో కాబట్టి మనకు వాటర్ ఫుల్గా ఉంటుంది దాంట్లో. సో టూత్ పిక్ లాంటిది పెట్టాల్సిన అవసరం రాదు మనకి. యాక్చువల్లీ స్టిక్ అయి ఉంటుంది. వాటర్కి కన్సర్న్ అయిందే కదా ఎస్, మీరు చేసే స్వాన్ కూడా, కాబట్టి యాప్ట్గా ఉంటుంది. ఓకే, సో బాడీ రెడీ. సో ఇక్కడ వచ్చేస్తుందండి ఇలా మనకు. లేదు టొమాటోలో తీసుకున్నాం అనుకున్నప్పుడు టొమాటో ఈ పార్ట్ మనం మధ్యలోకి ఇలా కట్ చేసేసుకుంటే ఇక్కడ హెడ్ వచ్చేసి ఇది బీక్ వచ్చేస్తుంది. బీక్ వస్తుంది. మధ్యలో జ్యూస్ పార్ట్ హ్యాలోగానే ఉంటుంది కదా. అవునవును. సో జస్ట్ అక్కడ వరకు కట్ చేసి మనం పెట్టేసేయచ్చు. ఓకే. టూత్ పిక్. ఎస్ అండి. సో ఫస్ట్ చిన్నగా బీక్ చేస్తున్నాను క్యారెట్లో. ఓకే, ఇది జ్యూసీ వెజిటబుల్ కాబట్టి కొంచెం శ్రద్ధగా చేయాలి కదా. హ్యాండిల్ చేసేప్పుడు కూడా అంటే గట్టిగా ఇలా నొక్కు పట్టుకోకుండా డెలికేట్గా పట్టుకోవాలి. అందుకే నేను చెప్పాను అంటే నైఫ్ అనేది బాగా షార్ప్గా ఉంటే గట్టిగా పట్టుకోవాల్సిన అవసరం రాదండి. ఓకే, సో స్వాన్ రెడీ, టొమాటో స్వాన్. బ్యూటిఫుల్, ఎంత బాగుందో చూసారు కదండి. చాలా సింపుల్గా నేర్పిస్తున్నారు మనకు షెఫ్ గారు. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి, అలవాట్లో వస్తూ ఉంటుంది. ఏమంటారు? ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు తోడు పెట్టుకున్న తర్వాత అందులో ఒక చిన్న పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే త్వరగా తోడుకోవడమే కాకుండా మరింత బాగా గడ్డ పెరుగు తయారవుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందామా? ఇప్పుడు మనం చూసిన రెసిపీ కొబ్బరి పులావ్. ఫ్రెష్ కొబ్బరి యూజ్ చేసినప్పుడు మనకి ఒక 100 గ్రాముల్లో 400 క్యాలరీలు వచ్చినప్పటికీ గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్ నుంచి వచ్చే క్యాలరీస్ ప్లస్ పీచు పదార్థం వస్తుంది. అందులో పొటాషియం కంటెంట్ కూడా సఫిషియెంట్గా ఉంటుంది. ఇందులో ఓన్లీ కొబ్బరి పాలు యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పొటాషియం అనేది లభిస్తుంది. ఇది ఒక క్విక్ రెసిపీ, సింపుల్ రెసిపీ. ఈ రెసిపీలో మనకి రాని న్యూట్రియంట్ ఏది అంటే ఓన్లీ ప్రోటీన్ రాదు, కానీ గుడ్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్, సమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తున్నాయి. కాబట్టి ఈ రెసిపీతో పాటు ఇంకొక రెసిపీ ఏదైనా కూడా హై ప్రోటీన్ రెసిపీ యాడ్ చేసుకుంటే ఒక కంప్లీట్నెస్ అనేది మనకి లభిస్తుంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ బీరకాయ పచ్చడి. చాలా మంది వెజిటబుల్స్ అనేవి కర్రీ ఫామ్లో చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి, తినిపించడానికి మనం ఇలా పచ్చడి ఫామ్లో తయారు చేయొచ్చు. ఓన్లీ కారం ఎక్కువ క్వాంటిటీ వేయకుండా ఉంటే కనుక మనము ఈ పచ్చడిని క్వాంటిటీ వైజ్ ఎక్కువ తినమని కూడా అడ్వైస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ రాగి సేమియా ఖీర్. రాగి ఎప్పుడు కూడా పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, ఐరన్ అండ్ కాల్షియం. ఈ మూడు న్యూట్రియంట్స్ కూడా
అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ ఉంచడానికి, ఐరన్ లెవెల్స్ పెంచడానికి. కాబట్టి ఎలాంటి రెసిపీలో యూస్ చేసినా కూడా ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. కోర్స్ ఇందులో స్వీట్స్ వేస్తున్నాం, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం కాబట్టి 1 పోర్షన్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వచ్చినప్పటికీ యంగ్ చిల్డ్రన్కి, చిన్నపిల్లలకి బాగా అటు ఇటు పరిగెత్తి గుడ్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ లాగా మనం ఇది ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ క్రిస్పీ గోబీ, క్రూసిఫరస్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, బ్రోకలీ కానీ, ఈ వెజిటబుల్స్లో గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీ అనేది ఉంటుంది. సో మనం ఎలాంటి రెసిపీలో దీన్ని ఇంక్లూడ్ చేసినా కూడా అన్నోయింగ్లీ టేస్ట్తో పాటు మనకి ఈ గుడ్ ఫైటింగ్ కెపాసిటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. డీప్ ఫ్రై చేసినందుకు ఈ రెసిపీ మనం రెగ్యులర్గా తీసుకోలేకపోయినా కూడా కాలీఫ్లవర్ వెజిటబుల్ని మనం ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. తెలుగు రుచిని ఈటీవీ వెన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి ఈనాటి మా తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.